హాయ్ హలో వెల్కమ్ టు వారణాసి ట్రిప్ డే 3 అనమాట. మన వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వారణాసి ట్రిప్లో ఇది డే 3 అనమాట. మేము డే 3 కాశీ విశ్వనాథ్ దర్శనం చేసుకున్నాం. ఫస్ట్ ఎర్లీ మార్నింగే 2 o'clock లేసినాం అనమాట. ఆ శివయ్యని స్పర్శ దర్శనం చేసుకున్నా అనమాట. అక్కడ ఫోన్స్ అలౌట్ లేదనమాట, అందుకని నేను ఏది వీడియో తీయలేకపోయినా. అండ్ చాలా హ్యాపీగా ఉందన్నమాట. శివయ్యని స్పర్శ దర్శనం చేసుకున్నాం. ఎట్లా అంటే మమ్మల్ని ఆ శివయ్యనే పిలుచుకున్నట్టు అనిపించింది అనమాట. ఈమె లాస్ట్ ఉండే అనమాట. అట్లా కొంత మందిని తీసుకొని దర్శనం చేయిస్తున్నారు అనమాట. మేమే లాస్ట్ ఉంటే ఎట్లుంటుందంటే ఒక టైమింగ్ ఉంటుంది అనమాట. ఒక 4 o'clock to 5 o'clock వరకే ఓన్లీ 1 hour మాత్రమే స్పర్శ దర్శనం ఉంటుందన్నమాట. నేనైతే చాలా మొక్కుకున్న స్పర్శ దర్శనం చేసుకోవాలి ఎట్లయినా అని, చాలా గట్టిగా ఫిక్స్ అయినా. అందుకే ఆ శివయ్య నాకు దర్శనం ఇచ్చిండనమాట. చాలా హ్యాపీగా ఉండే ఆ రోజు. దాని తర్వాత వారాహి అమ్మ దర్శనంకి వచ్చినాము. దాని తర్వాత ఇంకా బోటింగ్ అనమాట. బోటింగ్ నేను నా హస్బెండ్ ఇంకో ఇద్దరం వచ్చినాం అనమాట. బోటింగ్ అంటే ఎవరం రాలే, ఇద్దరమే వచ్చినాం అనమాట బోటింగ్కి. సన్సెట్ అయితే చాలా బాగా అనిపిస్తుంది కదా. ఇది ఎర్లీ మార్నింగ్ 6 o'clock అనమాట. చాలా బాగుండే అసలు. అట్లా కొన్ని ఫొటోస్ వీడియోస్ తీసుకున్నాం అనమాట వచ్చి దర్శనం అయిపోయినాక. అట్లా వాటర్లో బోటింగ్ చేస్తుంటే ఎంత బాగుంది అసలు. ఆ లొకేషన్స్ చూడండి ఎంత మంచిగా కనిపిస్తున్నాయి కదా. నిజంగా అక్కడ నుంచి వచ్చేటప్పుడు అయితే చాలా బాధ అనిపించింది. నాకు అసలు రావాలనిపించలేదు, అంత బాగుందన్నమాట కాశీ. ఆ చిన్న చిన్న సందులు, ఎక్కడ చూసినా ఆ శివలింగాలు. మెయిన్గా నాకు ఇట్లా ఈ బోటింగ్ చేయడం అయితే చాలా నచ్చింది అనమాట. బాగుంది అసలు. ఉన్న కాసేపు అయినా చాలా ప్రశాంతంగా అనిపించింది అనమాట. మేము కాశీలో 6 days ఉన్నాం కదా, అసలు ఎట్లా గడిచిపోయిందో అర్థమే కాలేదనమాట. చాలా మంచిగా అనిపించిండే. ఉన్నన్ని రోజులు అసలు రావాలనిపించలేదు. చాలా బాగుండే కాశీ. మీరు కూడా తప్పకుండా వెళ్ళండి, చాలా నచ్చుతుంది కాశీ అయితే. అక్కడ కనిపిస్తున్న బిల్డింగ్స్ ఉన్నాయి కదా, అంటే ఘాట్, ఒక్కొక్క బిల్డింగ్కి ఒక్కొక్క నేమ్ ఉందన్నమాట, ఘాట్స్ అవి. ఇంకా అట్లా బోటింగ్ అయిపోయిన తర్వాత కొన్ని వీడియోస్ కూడా తీసుకున్నాం. మళ్ళీ టెంపుల్ చూడడానికి. ఇది లలితా ఘాట్ అనమాట. లలితా ఘాట్ చాలా పెద్దది. ఇక్కడ కూడా టెంపుల్సే ఉంటాయి, ప్లేసెస్ కూడా చాలా చాలా బాగుంటాయి అనమాట. ఇక్కడ పైనుంచి చూస్తే మన కాశీ విశ్వనాథుని టెంపుల్ లోపల నుంచి కనిపిస్తుంది. ఇంకా మొత్తం అన్ని టెంపుల్స్ అవన్నీ చూసేసినాక ఇంకా వెళ్తున్నాం అనమాట. ఇంకా ఆ రోజు ఈవినింగ్ అంతా రెస్ట్ తీసుకున్నాము. మళ్ళీ నెక్స్ట్ డే అనమాట. ఇది లాస్ట్ డే కూడా మేము మళ్ళీ బోటింగ్కే వెళ్తున్నాం. ఆ రోజు మేము ఇద్దరమే వెళ్ళినాం కదా, ఇంకా అందరు పిల్లల్ని ఫ్యామిలీ అందరిని తీసుకొని మళ్ళీ నెక్స్ట్ డే కూడా బోటింగ్కి వెళ్ళినాం. నేనైతే చాలా మిస్ అవుతున్నా కాశీని అయితే. మళ్ళీ ఛాన్స్ ఉంటే మళ్ళీ వెళ్ళాలని ఉందన్నమాట నాకు. ఏమో చెప్పలేం కదా, మళ్ళీ ఆ శివయ్య పిలుచుకుంటే వెళ్ళాల్సిందే కదా మనం. ఆ రోజు మళ్ళీ తొందరలోనే వస్తే బాగుండని అనుకుంటున్నా. కొంచెం కష్టమైందనమాట, పిల్లలు ఉన్నారు కదా, పిల్లలు ఉండడం వల్ల కొంచెం కష్టమైంది, కానీ బాగుండే. హాయ్, ఇద్దరు వేసుకురు.
ఇంకా ఆ రోజు చిన్న హోమం జరిపించినాం అనమాట శివయ్య దగ్గర. ఇక్కడ శివుడు ఇట్లున్నాడనమాట, చాలా బాగుండే. ఇంకా మంచిగా దర్శనం చేసుకొని చిన్న హోమం జరిపించుకొని వచ్చినాం అనమాట. ఇది మణికర్ణిక ఘాట్ పక్కకే అనమాట శివయ్య చాలా బాగుండే. ఇదే ఇంకా లాస్ట్ డే హోమం తర్వాత నెక్స్ట్ మేము అయోధ్యకి వెళ్ళినాం అనమాట. అయోధ్య వీడియో చూడండి. మొత్తానికి అయోధ్యకి అయితే వచ్చేసినాం. యాక్చువల్గా చెప్పాలంటే ఎప్పటి నుంచో నా కోరిక అనమాట, అసలు అయోధ్యలో రాముని చూడాలి, అయోధ్య చూడాలి. అసలు కూడా నేను అయోధ్య కూడా అసలు అనుకోలేదు, ఇది కూడా అసలు అన్ఎక్స్పెక్టెడే అనమాట అయోధ్య కూడా రావడం. అయోధ్యకి రీచ్ అయిన తర్వాత ఒక 2 అవర్స్ అట్లా రెస్ట్ తీసుకొని ఆ రోజు ఈవినింగే మేము మళ్ళీ దర్శనంకి వెళ్తున్నాం అనమాట. 1 డేనే ఉన్నాం అనమాట అయోధ్యలో. 1 డేనే స్టే చేసినాం. ఇక్కడ రూమ్ తీసుకున్నాం అనమాట. రూమ్ తీసుకొని ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ రెడీ అయిపోయి మళ్ళీ ఇప్పుడు దర్శనానికి వెళ్తున్నాం అనమాట. దర్శనం మాత్రం చాలా తొందరగా అయిపోయింది అనమాట, అస్సలు లేట్ కాలేదు. ఒక 1/2 అవర్లో అయిపోయింది. ఇక్కడ మంచిగా మేము మంచిగా అందరం బొట్టు పెట్టుకున్నాం అనమాట. నేను పెట్టుకున్నా అనేసి మా హస్బెండ్ కూడా పెట్టుకుంటున్నాడు అనమాట. మా చిట్టి తల్లి అందరం, మా ఫ్యామిలీ అందరం బొట్టు పెట్టుకొని వెళ్తున్నాం అనమాట. ఇంకా ఇదే అనమాట టెంపుల్ ఎంట్రన్స్ అనమాట. ఇక్కడ నుంచి కొద్దిగా ఒక 1/2 కిలోమీటర్ అంతా లోపలికి ఉందన్నమాట. నడుచుకుంటూ వెళ్ళిన తర్వాత కొద్దిగా దూరం అనమాట. తర్వాత ఇక్కడ కూడా ఫోన్స్ ఏం అలౌట్ చేయలేదు. కొద్దిగా దూరం చూపిస్తా మీకు టెంపుల్ ఎట్లా ఉందనేది. మెయిన్ టెంపుల్లో మాత్రం ఫోన్ అలౌట్ చేయలేదు, కానీ అబ్బా ఎంత బాగుందో అసలు అయోధ్య అనేది టెంపుల్ చాలా బాగుంది. అసలు ఎంత బాగా కట్టిరో టెంపుల్ అయితే, చాలా బాగా కట్టిరు. ఇంకా కూడా కడుతూనే ఉన్నారనమాట టెంపుల్. కానీ చాలా పెద్ద టెంపుల్. దర్శనం తొందరగా అయిపోయింది, కానీ మాకు చాలా పెద్ద ఉందన్నమాట టెంపుల్ అయితే. అసలు ఎగ్జిటే ఒక 2 కిలోమీటర్స్ అంత ఎగ్జిట్ ఉందన్నమాట. టెంపుల్ చాలా పెద్ద టెంపుల్ అనమాట. లోపల చాలా బాగుండే టెంపుల్. ఈవినింగ్ టైం కదా, మేము మంచిగా అనిపించింది అనమాట. లోపల మొత్తం ఆ లైటింగ్ అని చాలా బాగా పెట్టిరనమాట టెంపుల్ లోపల. ఈ టెంపుల్లో మంచిగా మెయింటెనెన్స్ కూడా బాగుందన్నమాట. చిన్న పేపర్ పడినా అప్పుడే క్లీన్ చేస్తున్నారు అనమాట. టెంపుల్ మెయింటెనెన్స్ చాలా బాగుందన్నమాట. యాక్చువల్గా చెప్పాలంటే ఏమైందంటే, మేము ఫస్ట్ దర్శనం చేసుకున్నాము. నేను మా హస్బెండ్ మళ్ళీ దర్శనం చేసుకున్నాం అనమాట. నాకు ఎందుకో రాముని మళ్ళీ చూడాలనిపించింది. అందుకోసమని మళ్ళీ నేను మా హస్బెండ్ ఇద్దరమే మళ్ళీ దర్శనం చేసుకున్నాం అనమాట. అండ్ దర్శనం కంప్లీట్ అయిపోయాక ఇంకా షాపింగ్ చేసినాం అనమాట. నేను వారణాసిలో ఇంకా అయోధ్యలో ఏమేమి షాపింగ్ చేసినా అనేది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తా, చూడండి ఖచ్చితంగా. ఇంకా చిన్ని రాముని తీసుకున్నా, ఏమేమి తీసుకునేది అనేది వీడియో పెడతా, ఖచ్చితంగా చూడండి. నెక్స్ట్ బ్లాగ్ చూడండి. అండ్ ఇంక ఇక్కడ మసాలా సోడా అంట, ఇది తాగేసి అక్కడే ఆ రోజు నైట్ ఉన్నాం అనమాట. అక్కడే నైట్ ఉండేసి ఇది ఎర్లీ మార్నింగే అనమాట. ఇంకా బయలుదేరిపోయినాం హైదరాబాద్కి. ఇంతలీ బాయ్ చెప్పిగా, అయోధ్య బాయ్ అను. अयोध्या रामन की बाय मन स्नैक्स का ले कपड़े मत देना, पूरा करवा ले इसका पूरा इधर फालना पे మా ట్రిప్ మొత్తం ఒక 8 days to 10 days అయింది అనుకుంటా. మా ముఖాలు అయితే చూడండి ఎట్లా వాడిపోయినాయి అనమాట మొత్తం.
అసలు వాటర్ పడలేదు, ఫుడ్ పడలేదు అక్కడ. ఫుడ్ అయితే అసలు మేమైతే ఒక రోజు అయితే తినకుండానే ఉన్నాం అనమాట. అంత ఘోరంగా ఉంది ఫుడ్ అయితే, మాకు అస్సలు పడలేదు. పిల్లలు కూడా పాపం చాలా ఆకలితో ఉండే అనమాట. ఆ ఫుడ్ తినాలంటేనే వామిటింగ్ అయ్యింది. అసలు ఫుడ్ అస్సలు నచ్చలేదు. ఆ రేట్లు ఏమంటారు, ఆ ఫుడ్ ప్రైజెస్ మాత్రం ఎంతెంత ఎక్కువ ఉన్నాయి, కానీ ఆ ఫుడ్ మాత్రం అస్సలు బాగాలేదు. ఎంతైనా మన హైదరాబాద్లో ఉన్నంత ఉండదు కదా. నిజంగా ఎటు వెళ్ళినా కానీ ఫుడ్ అయితే అస్సలు పడదు. నాకైతే బయట ఫుడ్డే పడదు. మనం ఇంట్లో చేసుకున్నట్లు ఉండదు కదా. ఇది ప్రయాగ్రాజ్ అనమాట. మన కుంభమేళ జరిగింది ఇక్కడే అనమాట. చూసిరు కదా, ఎవ్వరూ లేరు ఈ టైం. కుంభమేళ టైంలో అసలు కాలు పెట్టడానికి కూడా ప్లేస్ ఉండదంట. నేనైతే వెళ్ళలేదు కుంభమేళ, జస్ట్ చూస్తున్నాం అనమాట వెళ్తుంటే. ఫైనల్లీ వారణాసి ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా తెలంగాణలోకి వచ్చేసినాం అనమాట. అట్లా అట్లా ట్రిప్ని బాగా ఎంజాయ్ చేసినాం. చాలా బాగుండే కాశీ అండ్ ఇంకా అయోధ్య చాలా బాగుండే అనమాట. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.